మీరు చిన్నతనంలో స్కూల్స్కి డుమ్మా కొట్టినప్పుడు మీ టీచర్స్తో మీరు ఏ సాకు చెబుతారు? ఏం సాకు చెప్పి ఉంటారు ఇదివరకు? ఏమన్నారు? ఎస్, మా తాత చనిపోయింది సార్, లేకపోతే జ్వరం వచ్చింది సార్ అని టీచర్స్కి సమాధానం చెప్పుంటాం. మీ కంపెనీలో మీ బాస్ ఇచ్చిన పని చేయనప్పుడు మీరు చెప్పే సాకేంటి? సర్వర్ డౌన్ ఉంది సార్, ఇంటర్నెట్ చాలా వీక్ ఉంది ఈరోజు, నాకు కొంచెం హెల్త్ సపోర్ట్ చేయలేదు, అందుకనే ఆ పని చేయలేకపోయాను అని చెబుతుంటాం. అదేవిధంగా సంఘంలో మీకు ఇచ్చినటువంటి బాధ్యతలని మీరు నమ్మకంగా చేయకపోవడానికి కారణం ఏంటి? సాకేం చెప్తారు అంటే, బ్రదర్ పాస్టర్ గారు ఆఫీస్లో చాలా బిజీ వర్క్ అయిపోయింది, హెక్టిక్ వర్క్ అయిపోయింది, పిల్లల్ని బయటకు తీసుకెళ్ళాము, అందుకనే సమయం లేదు, అందుకనే నేను సరిగా ప్రిపేర్ కాలేకపోయాను అని సాకులు చెప్తూ ఉంటాం. అదేవిధంగా వ్యక్తిగతంగా మీరు ప్రార్థన చేసుకోపోవడానికి, వాక్యం చదువుకోపోవడానికి కారణం ఏంటి అని అడిగితే మీరేమంటారు? ఆఫీస్లో చాలా న్యూ ప్రాజెక్ట్స్ వచ్చేసాయి, అందుకనే సమయం సరిపోవడం లేదు, అసలు బైబిల్ చదవాలని అనిపిస్తుంది, ప్రార్థన చేసుకోవాలని అనిపిస్తుంది, కానీ వెంటనే నిద్ర వస్తుంది కాబట్టి నిద్రపోతున్నాను అని సాకులు చెప్తుంటాం. చేయాల్సినటువంటి పనులు చేయకుండా ఉండడానికి మనకు ఎన్నో సాకులు రెడీగా ఉంటాయి, ఎన్నో ఎక్స్క్యూజెస్, ఎన్నో కారణాలు సిద్ధంగానే ఉంటాయి, మన నోటి మీదనే ఉంటాయి కారణాలు. వెంటనే చెప్పేస్తాం సాకు, వెంటనే కారణాలు చెప్పేస్తాం. ప్రియులరా, ఒక్కసారి ఆలోచించండి, దేవుడు కూడా మనను సరిగా చూసుకోపోవడానికి, మనం కాపాడకపోవడానికి దేవుడు కూడా కొన్ని సాకులు చెప్తే ఎలా ఉంటుంది? ఒకసారి ఆలోచించండి. ఏ శ్యామ్, రోజంతా నేను ప్రపంచంలో ఉన్న మానవాళ్ళందరినీ మంచిగా చూసుకోవాలి కదా, ఆ బిజీలో పడిపోయి కొంచెం అలసిపోయి నేను ఒక 5 నిమిషాలు మరిచిపోయాను అని అన్నాడు అనుకోండి, ఎలా ఉంటుంది? దేవుడు మనల్ని ఒక్క నిమిషం మరిచిపోతేనే మనం ఉంటామా? ఉండం. అదేవిధంగా ఏ శ్యామ్, రోజుకి ఎంతో మందో ప్రయాణాలు చేస్తున్నారు, నువ్వు ఒక్కడే ఉన్నావు ఆ ప్రయాణం చేయడం? ఎంతోమంది ప్రయాణాలు చేస్తున్నారు, కాబట్టి నిన్ను ఒక్క 2 నిమిషాలు చూడడం, నేను కాపాడడం మర్చిపోయాను అని అన్నాడు అనుకోండి, అడగడానికి నేను ఉండను మళ్ళీ కదా. ఆయన కృప ఒక నిమిషం లేకపోతే అసలు మనము ఉండం. కానీ ప్రైజ్ ద లార్డ్, థ్యాంక్ఫుల్లీ దేవుడు మనలాంటి వాడు కాదు. చేయాల్సినటువంటి పనులు చేయకుండా ఉండడానికి సాకులు చెప్పేవాడు కాదు, కారణాలు చెప్పేవాడు కాదు. దేవుడు నమ్మదగినవాడు. ఆయన మనలా కారణాలు చెప్పడు, సాకులు చెప్పడు. మనము బలహీనులమైనప్పటికీ ఆయన మన పట్ల తన యొక్క నమ్మకత్వాన్ని ఆయన మన ఎడల చూపెడతాడు. దేవుడు నమ్మకమైన వాడు అని మనం తెలిసినా కూడా చాలాసార్లు మనం ఏం చేస్తామంటే దేవుని యొక్క పని చేయడానికి సాకులు చెప్తుంటాం. దేవుడు సర్వశక్తిమంతుడు అని తెలిసి కూడా దేవుని యొక్క పనిని తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంటాం. దేవుడు ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉంటాడు అని తెలిసి కూడా ఆయన నుండి ఎప్పుడు దూరంగా పారిపోవడానికి ప్రయత్నిస్తూనే ఉంటాం. ప్రియులరా, ఇలానే మోషే కూడా చేశాడు. మోషేలాగానే మనము కూడా ఇలానే దేవుని నుంచి పారిపోవడానికి, దేవుని యొక్క పిలుపును చేయకుండా, దేవుని యొక్క పిలుపును పాటించకుండా ఉండడానికి సాకులు చెప్పడం మోషేలాగా మనము కూడా ప్రతిరోజు మన జీవితాల్లో మనం చెబుతూ ఉంటాం. ప్రియులరా, ఈరోజు నా యొక్క ఆశ, నా యొక్క ప్రార్థన ఏమిటంటే, ఈ యొక్క వాక్యం ద్వారా దేవుని యొక్క పని చేయడానికి మనం ఎవరము కూడా సాకులు చెప్పకుండా అందరము ముందుకు వచ్చి మన దేవుడు నమ్మకమైన వాడు అని తెలుసుకొని ఆ నమ్మకమైన వానికి నమ్మకంగా పనిచేసే అనేకమైన పరిచారకులుగా, అనేకమైన సేవకులుగా దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా తయారు చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క వాక్యాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను. చూడండి, నిర్గమకాండము 4వ అధ్యాయము 1 నుంచి 17 వచనాలు. నిర్గమకాండము 4వ అధ్యాయము 1 నుంచి 17 వచనాలని ఈరోజు మనం చదువుకుందాం. ప్రియులరా, ఈ యొక్క వచన భాగాలని మనం చూస్తే, ప్రత్యేకించి ఈ వచన భాగాలలో దేవుడు మోషేను
ఇశ్రాయేలీయులను వారి యొక్క బానిసత్వం నుంచి విమోచించడానికి ఒక నాయకునిగా ఉండమని చెప్పాడు. ఒక నాయకునిగా ఉండమని పిలుపునిచ్చాడు. కానీ మోషే దేవుని యొక్క పిలుపును కాదని దేవునికి కొన్ని సాకులు చెబుతూ దేవుని యొక్క పిలుపు చేయకుండా ఉండడానికి ప్రయత్నించాడు. కానీ దేవుడైతే నమ్మకమైన వాడు కాబట్టి మోషే సాకులు చెప్పినా, మోషే తప్పించుకోవడానికి ప్రయత్నించినా కూడా దేవుడు నమ్మకమైన వాడు కాబట్టి తన యొక్క నమ్మకత్వాన్ని బట్టి మోషేను వాడుకొని తన యొక్క కార్యాన్ని ఆయన జరిగించాడు. ప్రియులారా, ఈ యొక్క వచన భాగాన్ని మనం చూసినట్లయితే, ఈ అధ్యాయాన్ని చూసినట్లయితే మొట్టమొదటి పదం ఏమని స్టార్ట్ అయింది? అందుకు మోషే. ప్రియులారా, అందుకు అనేటువంటి పదం ఉంది కదా. అందుకు అంటే ఎందుకు అంటే ముందు వచనాలు మనం చదివితే, ముందు అధ్యాయం మనం చదివితే మనకు అర్థమవుతుంది. రెండో అధ్యాయంలో మనం ఏం చూసాం? ఇంతకన్నా ముందు దేవుడు మోషేకు సీనాయి పర్వతం మీద ఎక్కడ కనబడతాడు? ఒక పొదలో కనబడినప్పుడు అక్కడ ఏం జరుగుతుంది? దేవుడు మోషేతో మాట్లాడతాడు. ఆ మాట్లాడుతున్నప్పుడు దేవుడు చెప్తాడు మోషేకి, మోషే, నేను ఇశ్రాయేలుల యొక్క మొరను విన్నాను, వారి యొక్క ప్రార్థనను నేను విన్నాను, వారిని నేను విడిపించబోతున్నాను, వారి యొక్క బానిసత్వం నుంచి వాళ్ళని విడిపించబోతున్నాను అని చెప్పినప్పుడు మోషే, ఓ దేవా థ్యాంక్ యూ, విడిపించు విడిపించు, థ్యాంక్ యూ దేవా నీకు అని అన్నాడు. కానీ ఆ పని ఎవరు చేయాలంటే నువ్వే చేయాలి అని అన్నప్పుడు, దేవా నేను ఏ పాటి వాడిని, నేను ఎంతటి వాడిని అని సాకులు చెప్పి తనను తప్పించుకోవడానికి, ఆ పిలుపు నుంచి తప్పించుకోవడానికి ఆయన ప్రయత్నించడము మనము రెండో అధ్యాయంలో, ఇంతకన్నా ముందున్న అధ్యాయంలో మనము చూస్తుంటాం. ప్రియులారా, మొదటి అధ్యాయం మీకు గుర్తుందా? మొదటి అధ్యాయంలో ఏం జరిగింది? ఇశ్రాయేలీయులు ఐగుప్తు బానిసత్వంలో ఉన్నారు. ఐగుప్తు బానిసత్వంలో ఉన్నప్పుడు దేవుడు వారి యొక్క మొర విని వారి కొరకు వారిని విమోచించడానికి దేవుడు మోషేను భూమి మీద పుట్టించాడు. మోషే పుట్టిన తర్వాత రెండో అధ్యాయంలో ఏం జరిగింది? ఆ ఫరో చిన్నపిల్లలందరినీ చంపేయమన్నాడు. కానీ దేవుడు అద్భుత రీతిగా మోషేను కాపాడి ఐగుప్తు దేశంలోనికే ఒక రాజకుమారునిగా ఉండే ఒక గొప్ప హోదాను ఇచ్చి అక్కడ ఉన్నాడు. కానీ మోషే ఏం చేశాడు? ఒకసారి ఒక ఐగుప్తీయుడు ఇశ్రాయేలుని కొడుతున్నప్పుడు నువ్వు మా వాళ్ళనే కొడతావా అనే ఉద్దేశంతో కొట్టినప్పుడు అతడు చనిపోతాడు. అతడు చనిపోయిన తర్వాత మోషే ఏం చేస్తాడు? మోషే భయపడి పారిపోతాడు. మోషే పారిపోయినప్పుడు అక్కడ ఉండి తర్వాత మోషేకు వివాహం అవుతుంది. అక్కడ 40 సంవత్సరాలు గొర్రెల మేపుతాడు. తర్వాత అతనికి ఒక కుమారుడు కూడా పుడతాడు కదా. ఈ యొక్క సంఘటన మనకి ఇక్కడ జరిగింది. ఇప్పుడు ఆ కొండ మీద, ఆ సీనాయి పర్వతం మీద దేవుడు మోషేతో మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని మనము ఇంతకన్నా ముందు 3వ అధ్యాయంలో చూసాము. అదే సందర్భము ఇంకా కూడా ఈ 4వ అధ్యాయం కూడా కొనసాగుతూ ఉండడం కూడా మనం చూస్తుంటాం. దేవుడు ఇంకా కూడా మోషేతో మాట్లాడుతున్నాడు. ఈ బైబిల్లో దేవుడు మనుషులతో డైరెక్ట్గా మాట్లాడినటువంటి సందర్భాలలో ఇదే గొప్ప సందర్భం. అంటే ఇంత ఎక్కువగా దేవుడు ఎవరితో డైరెక్ట్గా మాట్లాడలేదు. ఇదే చాలాసేపు దేవుడు మానవులతో మాట్లాడినటువంటి సందర్భం అన్నట్టు ఈ సందర్భం. అయితే ఈ యొక్క సందర్భంలో మనం చూసినట్లయితే మోషేకు దేవుడు మరలా చెబుతున్నాడు, నీవే వెళ్ళాలి, నీవే విడిపించాలి, నువ్వే నాయకునిగా ఉండాలి. అంటే ఆయన అనేకమైన కారణాలు చెప్పి దేవుని యొక్క పిలుపునకు అవిధేయత ఆయన చూపెడుతున్నాడు. అందుకనే ఈ మోషే యొక్క అవిధేయతను సరిచేయడానికి, అదేవిధంగా మోషేకు నేనున్నాను మోషే, నువ్వెందుకు భయపడుతున్నావు, నేను నీకు తోడుగా ఉన్నాను కదా, నేను నీతో వస్తాను కదా అనేటువంటి గొప్ప నమ్మకాన్ని మోషేకు ఇవ్వడానికి దేవుడు తన గురించి 2 లక్షణాలు, తాను ఏమై ఉన్నాడో అనే ఒక 2 లక్షణాలని మోషేకు ఆయన తెలియజేశాడు. దాంట్లో మొట్టమొదటి లక్షణం ఏంటనంటే, ఈ మొట్టమొదటి లక్షణం దేవుని యొక్క శక్తి ఎంత గొప్పదో మోషేకు కనపరిచాడు. తద్వారా
నేను నీకు తోడుగా ఉంటాను, నీకు చెప్పినటువంటి వాగ్దానాలని నేను తప్పకుండా నెరవేరుస్తాను, ఎందుకంటే నేను సర్వశక్తిమంతుణ్ణి, నేను అనుకుంటే తప్పకుండా చేస్తాను అనేటువంటి విషయాన్ని తెలియజేయడానికి దేవుడు తన యొక్క శక్తిని గురించి మోషేకు తెలియజేస్తున్నాడు. చూడండి, మొదటి వచనంలో మనం చూస్తే మొదటిగా దేవుని యొక్క శక్తిని దేవుడు మోషేకు కనపరుచుకున్నాడు. మొదటి వచనం, అందుకు మోషే, చిత్తగించుము, వారు నన్ను నమ్మరు, నా మాట వినరు, యెహోవా నీకు ప్రత్యక్షము కాలేదందురని ఉత్తరమియ్యగా. చూడండి, మోషే ఇదివరకే 2 సాకులు చెప్పాడు. దేవుని యొక్క పిలుపునకు అవిధేయత చూపించడానికి 2 సాకులు చెప్పాడు ఇదివరకే. మళ్ళీ ఇది 3వ సాకు. ఇక్కడ మనం చూస్తే మోషే యొక్క భయం ఏంటి తెలుసా? దేవా, ఫరో నా మాట వినడు కాబట్టి నేను వెళ్ళను అని అంటున్నాడు. ఇక్కడ మోషే ఏమంటున్నాడు? ఇక్కడ వారు నా మాట నమ్మరు. వారెవరు? ఇశ్రాయేలులే. వారు నా మాట నమ్మరు అంటున్నాడు. అంటే ఈయనకు భయం మోషే రాజు ఫరో వినడని కాదు, నా ప్రజలే నా మాట వినరు అనేటువంటి విషయాన్ని ఆయన తెలియజేస్తున్నాడు. అయితే ఈ విధంగా ఇది ఒక కారణమే, ఇది ఒక సాకే అని చెప్పింది. ఎందుకంటే అల్టిమేట్గా మోషే ఒకటి అర్థం చేసుకోవడంలో విఫలమవుతున్నాడు. ఏం అర్థం చేసుకోవడం విఫలమవుతున్నాడంటే, ఇది మోషేను బట్టి కాదు ఈ కార్యం జరిగేది, దేవుని బట్టి జరుగుతుంది. మనం ఇప్పుడు పేరెంట్స్ పిల్లలకి ఈత నేర్పిస్తున్నప్పుడు, నేను పట్టుకున్నా ఈత నేను పట్టుకున్నా కదా కొట్టు అని అంటారు కదా. ఇట్లా పట్టుకున్నా కూడా ఈత కొట్టు అన్నప్పుడు, నేను కొట్టను అంటే డాడీకి ఎట్లుంటుంది? నాయన నేను పట్టుకున్నారా, నేను ఏం కాదురా, కొట్టురా, ఈత కొట్టు అని పేరెంట్స్ అంటుంటారు కదా. అయినా కూడా నేను మునిగిపోతాను, అమ్మో నేను చనిపోతాను అని పిల్లోడు అన్నాడు అనుకోండి, ఎలా ఉంటుంది? ఇప్పుడు సేమ్ అదే ప్రాబ్లం. మోషే, నేను పట్టుకున్నాను, నీ తోడుగా ఉన్నాను, నువ్వు విడిపించు అని అంటే మళ్ళీ భయపడతాడు మోషే కదా. సో ఈ విధంగా మోషే దేవుని యొక్క పిలుపుకు అవిధేయత చూపించడము మనం ఇక్కడ చూస్తూ ఉంటాం ప్రియులారా. అయితే మోషే ఇంతకన్నా ముందే దేవుని యొక్క పిలుపునకు అవిధేయత చెప్పినటువంటి సాకులు ఏంటి గుర్తుందా మీకు? మొదటి సాకు ఏం చెప్పాడు ఆయన? నిర్గమకాండం 3వ అధ్యాయం 10వ వచనం 12 వచనాలు 10 నుంచి 12 వచనాలు ఏమన్నాడు? ఇశ్రాయేలీయులను ఐగుప్తులో నుండి తోడుకొని పోవుటకు నేను ఎంతటి వాడిని అన్నాడు కదా 3వ అధ్యాయంలో. అసలు నీ ఎంతటి వాడిని? ఏదో గొర్రెలు మేపుకుంటూ బతుకుటోని. తర్వాత 2వ సాకు ఏం చెప్పాడు? 3వ అధ్యాయం 13వ వచనంలో ఏం చెప్పాడు? వారు నన్ను నమ్మరు, నా మాట వినరు కాదు. 2వ సాకు ఏం చెప్పాడంటే, మొదటి సాకు ఏంటనంటే 3వ అధ్యాయం 10 నుంచి 12 వచనంలో ఇశ్రాయేలులు ఐగుప్తు నుండి తోడుకొని పోవుటకు నేను ఎంతటి వాడినని చెప్పాడు ఒకటి. 2వ సాకు అదే అధ్యాయంలో ఉంది. 3వ అధ్యాయం 13వ వచనంలో ఏమనుందంటే, వారు ఆయన పేరేమి అని అడిగిన ఎడల వారితో నేనేమి చెప్పవలెనని దేవునిని అడిగెను. సరే నేను చెప్తాను, వారు నీకు ఎవరు చెప్పారు ఇంతకీ ఈ మాటలు అని అడిగితే నేను ఎవరి పేరు చెప్పాలి అని అక్కడ ఒక కారణం చెప్పాడు. 3వ సాకు ఏంటనంటే, ఈరోజు 3వ సాకు 4వ అధ్యాయం 1వ వచనంలో వారు నన్ను నమ్మరు, నా మాట వినరు, యెహోవా నీకు ప్రత్యక్షము కాలేదందురని ఉత్తరమియ్యగా. ఈ విధంగా మోషేకి కారణాలు రెడీగా ఉన్నాయి చెప్పడానికి, ఆ పిలుపుకు అవిధేయత చూపించడానికి. ప్రియులారా, మోషే దేవుని యొక్క మాట వినకపోవడానికి ఎన్ని సాకులు చెప్పినా కూడా దేవుడైతే అతనిని విడిచిపెట్టకుండా అతని ఎడల ఇంకా దీర్ఘశాంతం చూపించి, ఇంకా ఓపికగా ఉండి, ఇంకా తనతో మాట్లాడుతున్నాడు, ఇంకా కృపను చూపిస్తున్నాడు, ఇంకా మాట్లాడుతున్నాడు. మోషే నువ్వే చేయాలి అని మోషేతో ఇంకా అవకాశాలు ఇస్తూ, ఇంకా దేవుని యొక్క దీర్ఘశాంతాన్ని మోషే పట్ల ఆయన చూపిస్తున్నాడు. మోషే మరియు ఇశ్రాయేలు ప్రజలు తన యందు విశ్వాసం ఉంచడానికి దేవుడు తన యొక్క శక్తిని ఆయన తెలియజేశాడు. మొదటిగా ఇక్కడ మనం చూస్తే మోషే ఇశ్రాయేలు ప్రజలు దేవుడు ఎవరో
మీరు నమ్ముకున్న దేవుడు ఎవరో, ఆయన ఎలాంటి గుణలక్షణాలు కలిగిన వాడో, ఆయన ఎంత శక్తివంతుడో తెలియజేయడానికి దేవుడు తన యొక్క కృప చొప్పున జ్ఞాపకం చేసుకొని ఒక 3 సూచక్రియలను చేశాడు ఈ యొక్క వచన భాగాల్లో. ఎందుకు ఈ 3 సూచక్రియలు అంటే, మోషే నమ్మడానికి, ధైర్యం కలగడానికి, నేను ఇది తప్పకుండా చేస్తా, నేను నీకు తోడుగా ఉన్నా అని మోషకు నమ్మకం కలగడానికి. రెండోదిగా ఇశ్రాయేలు ప్రజలు కూడా నమ్మడానికి, ఐగుప్తీయులు కూడా దేవుడు వారి పక్షాన ఉన్నాడు అని నమ్మడానికి దేవుడు ఈ యొక్క సూచక్రియలను ఇక్కడ జరిగించడం మనం చూస్తుంటాం. చూడండి, ఈ యొక్క సూచక్రియలు మనం చూసినట్లయితే సూచక్రియలు బైబిల్లో ఎలా ఉన్నాయి, సూచక్రియలు బైబిల్లో ఎలా ఉపయోగపడ్డాయి అని అంటే, బైబిల్లో మనం చూస్తే ఈ సూచక్రియలన్నీ కూడా దేవుని యొక్క శక్తిని గురించి తెలియజేసి దేవుని యందు ప్రజలు విశ్వాసం ఉంచడానికి సూచక క్రియలు బైబిల్లో మనం చూస్తుంటాం. యోహాను సువార్త 20వ అధ్యాయము 30 నుంచి 31 వచనాల్లో ఏముంటుంది? మరియు అనేకమైన ఇతర సూచక్రియలను యేసు తన శిష్యుల ఎదుట చేసెను, అవి ఈ గ్రంథమందు రాయబడి ఉండలేదు గాని యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును, నమ్మి ఆయన నామమందు జీవం పొందునట్లును ఇవి రాయబడిను. ప్రియులారా, ప్రభు అయిన యేసు క్రీస్తు వారు చేసినటువంటి సూచక క్రియలన్నీ కూడా ఎందుకు రాయబడ్డాయంట? మీరు ఆయన దేవుడిని నమ్మి ఆయన యందు విశ్వాసం ఉంచడానికి ఈ సూచక క్రియలన్నీ రాయబడ్డాయంట. ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ప్రజలందరూ కూడా ఆయన యందు విశ్వాసం ఉంచడానికి ఆయన యొక్క కొన్ని సూచక్రియలను ఈ యొక్క లోకంలో ఆయన చేశాడు. యేసుక్రీస్తు వారు మాత్రమే కాదు, ఇంకెవరు చేశారు సూచక్రియలు? అపోస్తులు చేశారు, ప్రవక్తలు చేశారు. ఈ అపోస్తులు ప్రవక్తలు సూచక్రియలు ఎందుకు చేశారు అంటే, మేము మాట్లాడిన మాటలు మావి కాదు, దేవునివి. ఇవి దేవుని శక్తి ఉంటేనే తప్ప ఈ సూచక్రియలు ఎవరు చేయలేరు. ఇది చేసేది దేవుడే, కాబట్టి మమ్మల్ని నమ్మండి, మా మాటను నమ్మండి అని తెలియజేయడానికి దేవుడు అపోస్తులకు కానీ ప్రవక్తలకు కానీ సూచక్రియలు చేయడానికి అధికారాన్ని ఇచ్చాడు. ప్రియులారా, ఈ విధంగా సూచక్రియలు అనేవి దేవుని యందు విశ్వాసం ఉంచడానికి బైబిల్లో మనం చూస్తుంటాం, ఉపయోగపడుతున్నాయి. యోహాను సువార్త 2వ అధ్యాయం 11వ వచనంలో చూస్తే, గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక్రియను చేసి తన మహిమను బయలుపరిచెను. చూడండి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ సూచక్రియ చేసి ఏం చేశాడంట? తన యొక్క మహిమను బయలుపరిచెను. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. ఏమనుంది? ఆ సూచక్రియను ఎందుకు బయలుపరిచాడంటే తన మహిమను తెలియజేయడానికి బయలుపరిచాడు. దాన్ని బట్టి ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచారు. ప్రభువుని యేసుక్రీస్తు వారు ఈ లోకంలో చేసినటువంటి ప్రతి ఒక్క సూచక్రియ, రోగులను స్వస్థపరచడం కానీ, చనిపోయిన వారిని తిరిగి లేపడం కానీ, గుడ్డి వారికి చూపునివ్వడం కానీ, నీటి మీద నడవడం కానీ, నీటిని ద్రాక్షరసముగా తయారు చేయడం కానీ, తుఫానును ఆపడం కానీ, 2 రొట్టెలు 5 చేపలు 5,000 మందికి పంచడం కానీ, చివరిగా సిలువలో మరణించి తిరిగి లేవడం కానీ, ఇవన్నీ క్రియలు ఎందుకు చేశాడంటే తానే నిజమైన దేవుడని ప్రజలు తెలుసుకొని తన యందు విశ్వాసం ఉంచడానికే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ సూచక క్రియలన్నీ బైబిల్లో ఆయన చేయడం అనేది మనం గమనిస్తుంటాం. ప్రియులారా, అంటే సూచక్రియలు ఎందుకున్నాయి? 2 ఉద్దేశాలు. ఒకటి, సూచక్రియలు ఎందుకున్నాయి? ఒకటి, దేవుని యొక్క శక్తిని తెలియజేయడానికి, రెండవది ఆయన యందు విశ్వాసం ఉంచడానికి. ఇప్పుడు కూడా ఈ యొక్క వచన భాగాల్లో 3 సూచక్రియలు మనం చూస్తుంటాం. ఈ 3 సూచక్రియలు కూడా ఎందుకున్నాయి? దేవుడు ఎవరో తెలియజేయడానికి, రెండవదిగా ఆయన యందు విశ్వాసం ఉంచడానికి. ఏ విధంగా తన యొక్క శక్తి బయలుపరచబడింది, ఏ విధంగా మోషే దేవుని యందు విశ్వాసం ఉంచాడో ఈ 3 సూచక్రియల్లో మనం చూద్దాం. మొదటి సూచక్రియ 2వ వచనం నుంచి చూడండి. యెహోవా నీ చేతిలోనిది ఏమిటి అని అతనిని అడిగాను. అందుకతడు కర్ర అనెను. అప్పుడు ఆయన నేలను దాని పడవేయమని అను. అతడు దాని నేల పడవేయగానే అది పామాయెను. మోషే దాని నుండి పారిపోయెను. అప్పుడు యెహోవా నీ చేయి చాపి దాని తోక పట్టుకొనుమనగా అతడు తన చేయి చాపి దాన్ని పట్టుకొనగానే అది అతని చేతిలో కర్రాయెను. ఆయన దాని చేత వారు తమ పితరుల దేవుడైన యెహోవా
అనగా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు నీకు ప్రత్యక్షమాయనని నమ్ముదురనెను. ప్రియులారా, ఈ మొదటికి సూచక్రియ ఏంటి అంటే కర్రను పాముగా చేయడం. దానివల్ల రిజల్ట్ ఏంటి? 5వ వచనంలో ఇది చేసినటువంటి ఈ దేవుడు ఎవరు అంటే మీ పితరుల దేవుడు అని వారు నమ్మడానికి, మీ పితరుల దేవుడు మీకు ప్రత్యక్షమయ్యాడు అని నమ్మడానికి దేవుడి యొక్క సూచక్రియను మోషేకు జరిగించాడు. ప్రియులారా, మోషే ఒక గొర్రెల కాపరి. ఆయన సాధారణంగా గొర్రెలను మేపుకుంటున్నటువంటి వ్యక్తి. ఆయన గొర్రెల కాపరి దగ్గర ఖచ్చితంగా ఒక కర్ర ఉంటుంది. ఆ రోజులలో ఈ కర్ర అనేది ప్రతి ఒక్కరు కూడా వాడుతుండేవారు. ఈ కర్ర అనేది ఆ రోజులలో ఒక గుర్తింపు. ఈ కర్రను చూస్తే ఓ ఇది డేవిడ్ది కర్ర, ఈ కర్రను చూస్తే ఇది నరేష్ది అని గుర్తుపట్టడానికి ఐడెంటికల్గా గుర్తించుకునేలా ఉండేది అన్నట్టు కర్ర. చిన్నతనంలో మా ఇంటి దగ్గర కూడా కొందరు ముసలి వాళ్ళు ఉండేవాళ్ళు. ఇంటి ముందు ఒక కర్ర ఉందనుకోండి, ఓ ఈ ముసలమ్మ ఇంట్లో ఉంది అన్నదమైపోతుంది కదా. సో అంటే ఆ కర్ర ఏం గుర్తు చేస్తుంది అంటే వాళ్ళ గుర్తింపును గుర్తు చేస్తుంది. ఓ వీళ్ళు ఇక్కడ ఉన్నారని కదా. సో ఇప్పుడు ఈ కర్ర ఒకవేళ ఉంటే ఎలాంటంటే మన ఎమరేట్స్ ఐడి లేకపోతే మన ఆధార్ కార్డు ఎలా ఉంటుంది, అది మన ఐడెంటిటీ కదా, మన గుర్తింపు కదా. ఆ రోజుల్లో కర్ర అనేది, అందుకని ఆ రోజుల్లో అందరూ కూడా తమ యొక్క చేతి కర్రని తమ వెంటనే తీసుకుని వెళ్ళేవారట. అది తమ యొక్క గుర్తింపు, ఇది నాది అని తెలియజేయడానికి ఈ కర్ర అనేది గుర్తింపును గురించి తెలియజేసేది. అందుకనే ఈ యొక్క దేవుడు మోషే యొక్క గుర్తింపును కర్రను తీసుకొని దాన్ని పామును చేసి, మోషే నీ ద్వారా నేను నా కార్యాలు జరిగిస్తాను అని మోషేకు ఆ విధంగా తెలియజేస్తున్నాడు. అదేవిధంగా ఈ కర్ర ద్వారా దేవుడు పాముని ఎందుకు చేశాడు? ఈ కర్ర ద్వారా దేవుడు పాముని ఎందుకు చేశాడు అని అంటే, పాము అనేది ఐగుప్తుల యొక్క రాజరికాన్ని తెలియజేస్తుంది, వారి యొక్క అధికారాన్ని గురించి తెలియజేస్తుంది. అంటే ఇప్పుడు మనము ఈ దేశంలో ఏ గవర్నమెంట్ ఆఫీషియల్స్ పెద్ద పెద్ద ఆఫీసెస్కి వెళ్తే ఒక బొమ్మ కనబడుతుంది. ఏంటిది? ఈగల్ లేకపోతే ఒక బొమ్మ కనబడుతుంది కదా, పక్షి బొమ్మ కనబడుతుంది కదా, ఫాల్కన్. సో ఒక పక్షి బొమ్మ కనబడుతుంది కదా. ఆ పక్షి బొమ్మ కనబడితే మనకి ఏమర్థం అవుతుంది? ఇది గవర్నమెంట్ ఆఫీస్ కదా, అదొక సింబల్, దాని రిప్రజెంటేటివ్ కదా. సో ఇక్కడ పాము కూడా ఆ ఐగుప్తు దేశానికి రిప్రజెంటేటివ్, అలా గుర్తు, వాళ్ళ సింబల్. కాబట్టి ఇప్పుడు దేవుడు ఆ కర్రని పాముగా ఎందుకు చేశాడంటే, నిజముగా నేను చేసిన తర్వాత ఏమైంది తెలుసా? మోషే అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోయాడు, భయపడ్డాడు, దూరంగా వెళ్ళి భయపడ్డాడు. కానీ దేవుడు ఏమన్నాడు? దాన్ని పట్టుకోమన్నాడు. మోషే ఏం చేశాడు? దాని తోకను పట్టుకున్నాడు కదా. ఎవరైనా సరే పాములు పట్టేవాళ్ళు మొదటిగా పామును పట్టాలంటే ఎక్కడ పడతారు? తల పడతారు. తోక పడితే వెంటనే కాటేస్తుంది. కానీ ఇక్కడ తోకను పట్టమన్నాడు. ఆ తోకను పట్టుకున్నాడు ఆయన, పాము యొక్క తోకను పట్టుకున్నాడు. ఆయన ఒక సాహసంతో కూడిన పని ఇది. ఏ పామైనా సరే తోకను పట్టుకుంటే వెంటనే తిరిగి కాటేస్తుంది కదా. కానీ ఇప్పుడు మోషే ధైర్యంతో సాహసంతో ఆ తోకను పట్టుకోమనగానే ఆ తోకను పట్టుకున్నాడు, పాము యొక్క తోకను. వెంటనే తన చేతుల్లోనే అయిందంట, ముందు కాదు, తన చేతుల్లోనే ఏమైంది? పాము మళ్ళీ కర్రగా మారిపోయింది కదా. అక్కడ సాహసంతో కూడినటువంటి పని చేశాడు. ఇక్కడ ఒక సింబల్ ఏంటనంటే, అఫ్కోర్స్ మోషే, నువ్వు ఇశ్రాయేలును విడిపించడము సాహసంతో కూడిన పనే, అది కష్టమే. కానీ నీకు తోడుగా ఉంటా, నీకు తోడుగా ఉంటా, నీకు హెల్ప్ చేస్తా, నేను సాయం చేస్తా. ఏ విధంగానైతే ఈ ప్రమాదకరమైనటువంటి కర్రను నువ్వు సరదాగా ఏ విధంగా పట్టుకున్నావో, అది పట్టుకున్న తర్వాత ఏ విధంగా యథాస్థితికి వచ్చిందో, నేను ఈ ప్రమాదకరమైన పని నువ్వు చేస్తున్నప్పుడు కూడా నేను తోడుగా ఉంటాను అనేటువంటి విషయాన్ని మోషే నమ్మడానికి ఈ యొక్క సూచక్రియను దేవుడు అక్కడ జరిగించడం అనేది మనం చూస్తుంటాం. ఇది మొదటి సూచక్రియ. రెండవ సూచక్రియ ఏమిటి అని అంటే 6 నుంచి 8 వచనంలో రెండవ సూచక్రియ చూస్తుంటాం. మరియు యెహోవా నీ చెయ్యి నీ రొమ్మున ఉంచుకొనమనగా అతడు తన చెయ్యి రొమ్మున ఉంచుకొని దాని వెలుపలికి తీసినప్పుడు ఆ చెయ్యి
కుష్ఠము గలదై హిమము వలె తెల్లగా ఆయను. తర్వాత ఆయన నీ చేయి మరల నీ రొమ్మున ఉంచుకొనమనగా అతడు తన చేయి మరల తన రొమ్మున ఉంచుకొని తన రొమ్ము నుండి వెలుపనికి తీసినప్పుడు అది అతని మిగిలిన శరీరము వలెన ఆయను. మరియు ఆయన వారు నిన్ను నమ్మక మొదటి సూచనను బట్టి వినకపోయిన ఎడల రెండవ దానిని బట్టి విందురు అని చెప్పాడు. చూడండి, ఇది రెండవ సూచక్రియ ఏంటి? చేయి ఏ విధంగా మారిందంట? కుష్ఠరోగంగా మారింది. మరలా పెట్టగానే ఏమైంది? నార్మల్గానే అయిపోయింది. ఈ యొక్క సూచక్రియను బట్టి దేవుడు ఏం తెలియజేస్తున్నాడంటే, నేను మనుషులందరి యొక్క ఆరోగ్యం మీద, అనారోగ్యం మీద, మనుషుల యొక్క జీవితం మీద, మరణం మీద అధికారం గలవాణ్ణి అని తెలియజేస్తున్నాడు. మొదటి సూచక్రియ ఏమని తెలియజేస్తున్నాడంటే, నేను సృష్టికర్తను. ఏ విధంగానైతే పామును ఆ కర్రను పాముగా చేశానో, పామును కర్రగా చేశానో, అదేవిధంగా ఈ సర్వ సృష్టిని కూడా నేను సృష్టించాను. నేను యొక్క సృష్టికర్తను అనే విషయాన్ని దేవుడు తెలియజేశాడు. రెండవదిగా, నేను సృష్టికర్తను మాత్రమే కాదు, మీ ఆరోగ్యం మీద, మీ అనారోగ్యం మీద, మీ జీవం మీద, మీ మరణం మీద నేను అధికారం గలవాణ్ణి అని తెలియజేయడానికి దేవుడు ఈ యొక్క రెండవ సూచక్రియను చేశాడు. అందుకనే ఏమంటాడంటే, వారు మొదటి సూచక్రియను బట్టి నమ్మకపోతే రెండో దాన్ని బట్టి ఖచ్చితంగా వాళ్ళు నమ్ముతారు. రెండవ సూచక్రియను బట్టి వాళ్ళు విందురు అని ఆయన చెబుతున్నాడు. పిల్లరా, ఇది రెండవ సూచక్రియ. ఈ యొక్క రెండవ సూచక్రియను కొంతమంది వేదాంతులు ఏమంటారంటే, ఈ సూచక్రియ అనేది అపవిత్రంగా ఉన్నటువంటి ప్రజలని దేవుడు పవిత్రంగా చేయబోతున్నాడు అనే విషయాన్ని తెలియజేయడానికి ఈ సూచక్రియ ఉంది అని కొంతమంది వేదాంతులు అంటుంటారు. ప్రియులరా, ఇది రెండవ సూచక్రియ. మూడవ సూచక్రియ చూడండి, 9వ వచనం. వారు ఈ రెండు సూచనలను బట్టి నమ్మక నీ మాట వినకపోయిన ఎడల నీవు కొంచెము ఏటి నీళ్లు తీసి ఎండిన నేల మీద పోయవలను. అప్పుడు నీవు ఏటిలో నుండి తీసిన నీళ్లు పొడి నేల మీద రక్తమగునను. మూడో సూచక్రియ ఏంటండి? నీళ్లు రక్తముగా మారేటువంటి సూచక్రియ. అయితే ఈ సూచక్రియని ఆయన అక్కడే చేశాడా? చేయలేదు. అక్కడ చేయమన్నాడు వారి ముందు కదా, కానీ మిగతా రెండు అక్కడే చేశాడు. ఇది విశ్వాసంతో స్వీకరించాల్సినటువంటి విషయం. ఇది విశ్వాసంతో స్వీకరించాల్సినటువంటి విషయం ఏంటంటే, ఈ సూచక్రియల ద్వారా వాళ్ళు ఖచ్చితంగా మారుతారు, వాళ్ళు వింటారు అని చెప్తున్నాడు. ఇవి మొదటి వినకపోతే, రెండోది వినకపోతే, ఈ మూడోదైనా వాళ్ళు వింటారు అనే విషయాన్ని తెలియజేస్తున్నాడు. అయితే ఈ యొక్క సూచక్రియలు ఇశ్రాయేలులు మోషేను నమ్మడానికి మాత్రమే కాదు, మోషే దేవుని నమ్మడానికి కూడా ఉపయోగపడ్డది ఈ సూచక్రియలు. ఎందుకంటే మోషే కూడా కొంచెం అవిశ్వాసం, అపనమ్మకంగా ఉండేది. అందుకనే కదా కొంచెం వెనకడిగేస్తున్నాడు. కాబట్టి మోషేని ఇంకా బలపరచడానికి ఈ సూచక్రియలు మోషేకు కూడా సహాయకరంగా ఉన్నాయి. ప్రియులారా, మరి నిజంగా ఏ విధంగానైతే మోషే ఇశ్రాయేలు ప్రజలను విమోచించడానికి, వాళ్ళను రక్షించడానికి దేవుడు ఏ విధంగానైతే ఈ సూచక్రియలను చేశాడో, అదేవిధంగా పాపులమైన మనందరినీ కూడా రక్షించడానికి, విమోచించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా ఒక నూతన మోషేగా మన ముందు అనేకమైన సూచక్రియలను చేశాడు. పిల్లరా, మోషే చేసినటువంటి సూచక్రియలను బట్టి దేవుడు మోషేకి ఇచ్చినటువంటి సూచక్రియలను బట్టి మోషే దేవుణ్ణి నమ్మడానికి, ఇశ్రాయేలు దేవుణ్ణి నమ్మడానికి, ఐగుప్తీయులు దేవుణ్ణి నమ్మడానికి ఉపయోగపడ్డాయి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చేసినటువంటి సూచక్రియలు మనమందరము కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారే నిజమైన దేవుడు, మన పాపాల కోసం ఆయన మరణించాడు, తిరిగి లేచాడు అని తెలియజేయడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చేసినటువంటి సూచక్రియలు కూడా ఉపయోగపడ్డాయి. ఆయన బీదలను కనికరించడం కానీ, రోగులను స్వస్థపరచడం కానీ, కనికరాన్ని చూపించడం కానీ, ప్రేమించడం కానీ, ఇవన్నీ క్రియలన్నీ కూడా ఆయన ప్రేమామయుడు, నమ్మకమైన వాడు, నీతిమంతుడు, న్యాయవంతుడు, ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు, ఆయన మన కోసం మరణించాడు, మరలా తిరిగి లేచాడు, మరలా తిరిగి రాబోతున్నాడు అనే విషయాలని మనకు తెలియజేస్తాయి ప్రియులారా.
అంటే ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి మోషే ఒక సాదృశ్యంగా ఉన్నాడు. అయితే మనం గమనించండి ప్రియులారా, మన మధ్యలో ఇంకెవరైనా ఇంకా మీ యొక్క పాపాలను మీరు గ్రహించకుండా ఇంకను కూడా మీరు పాపులుగానే మీ యొక్క లోకానుసారంగా మీరు బ్రతుకుతూ ఉంటే దయచేసి గమనించండి ప్రియులారా, మీరు ఈ మీ పాపంలోనే ఉండి పాపం లోకంలో ఉన్నటువంటి ఆశలను అనుసరించి మీరు బ్రతికితే ఒకవేళ మన మనుషుల జీవితం ఎప్పుడు మనం ముగుస్తుందో మనకు తెలియదు, మనం ఎప్పుడు మరణిస్తామో మనకు తెలియదు. కానీ ఇంకా నువ్వు పాపంలో నుండి మరణిస్తే నువ్వు నిత్య నరకానికి వెళ్ళే భయంకరమైన పరిస్థితి ఉంటుంది. మరి ఆ నరకం నుంచి తప్పించబడాలంటే, దేవుని కొరకు నువ్వు బ్రతకాలంటే నువ్వు చేయాల్సింది ఒకే ఒకటి ఏంటంటే నూతన మోషే అయినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచాలి. నీవు ఆయన యందు విశ్వాసం ఉంచడానికి ఆయన నీ కోసం మరణించాడు. నీవు ఆయన యందు విశ్వాసం ఉంచడానికి ఆయన తిరిగి లేచాడు. నీవు ఆయనను యందు విశ్వాసం ఉంచడానికి ఆయన తిరిగి రాబోతున్నాడు. ప్రియులారా, దయచేసి ఎవరైనా ఇంకను కూడా అవిశ్వాసులుగా ఉంటే ఈరోజే ప్రభు అయిన యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచండి. ప్రియులారా, దేవుడు మన మధ్య ఈరోజు సూచక్రియ చేస్తున్నాడు. ఏం సూచక్రియ తెలుసా? ప్రతి వారము మనందరి ఎడల ఒక సూచక్రియ చేస్తున్నాడు. ఆ సూచక్రియ ఏంటంటే ఈ ప్రసంగాన్ని ప్రసంగించడమే దేవుని యొక్క సూచక్రియ. దేవుడు మీ అందరి ముందు ఒక సూచక్రియ చేస్తున్నాడు. ఇప్పుడు ప్రజెంట్ చేస్తున్నాడు నా ద్వారా. ఈ యొక్క వాక్యాన్ని మీకు ప్రకటింపజేసి గొప్ప సూచక్రియను చేస్తున్నాడు. ఈ సూచక్రియ మీరు చూసి, ఈ సూచక్రియ మీరు విని ఆయన యందు విశ్వాసం ఉంచాలని దేవుడు ఆశిస్తున్నాడు. ప్రియులారా, మీ హృదయాలని కఠినపరచుకోకండి, మీ హృదయాలను మీరు మోసం చేసుకోకండి. దేవుడే మీతో మాట్లాడుతున్నాడు ఈరోజు. ప్రియులారా, దేవుడు మాట్లాడుతున్నాడు, మీ హృదయాన్ని సందర్శిస్తున్నాడు. ఈ వాక్యం ఎవరితో నేను చెప్పట్లేదు, మీతోనే చెప్తున్నాను. ఈ మాటలు నా సొంత మాటలు చెప్పట్లేదు, దేవుడు పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఆయన నడిపిస్తున్నాడు. ప్రియులారా, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు అని మీరు తెలుసుకోనండి. మీ హృదయాలను మీరు కఠినపరచుకోకండి. దేవుని యందు మీరు అపనమ్మకం కలిగి ఉండకండి. దేవుని యొక్క పిలుపుకు విధేయత చూపించండి. ప్రియులారా, హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో చూస్తే ఈ విధంగా ఉంది. 40 సంవత్సరములు నా కార్యములను చూచి మీ పితరులు నన్ను పరీక్షించిరి. ఎవరంట? 40 సంవత్సరాలు ఇశ్రాయేలీయులు ఏంటి? నా కార్యములు చూశారు. ఏం కార్యాలు చూశారు? మన్నా చూశారు, మేఘస్తంభము చూశారు, ఇంకా శత్రువుల నుంచి విమోచించడం చూశారు, బండ నుంచి నీళ్ళు రావడం చూశారు. ఇవన్నీ అనేకమైనటువంటి గొప్ప 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 కార్యాలను చూసి వాళ్ళు ఏం చేశారంట? మీ పితరులు నన్ను పరీక్షించి శోధించిరి. 19వ వచనంలో, 3వ అధ్యాయం 19వ వచనంలో, కాగా అవిశ్వాసము చేతనే వారు ప్రవేశించలేకపోయిరని గ్రహించుచున్నాము. వారు ఎందుకు ఆ యొక్క వాగ్దాన భూమిలో ప్రవేశించలేదంట? వారి యొక్క అవిశ్వాసాన్ని బట్టి వారు ప్రవేశించలేదంట. ప్రియులారా, ఇశ్రాయేలు 40 సంవత్సరాలు దేవుని యొక్క కార్యములను ఎన్నో చూశారు. కానీ ఇంకనూ కూడా దేవుని యందు విశ్వాసం ఉంచలేకపోయారు. అప్పుడు మత్తయి సువార్త 12వ అధ్యాయం 38వ వచనం 39వ వచనాల్లో ఈ విధంగా ఉంది. అప్పుడు శాస్త్రులలోను పరిసయ్యులలోను కొందరు, బోధకుడా, నీ వలన ఒక సూచక్రియ చూడగోరుచున్నామని అతనితో చెప్పగా ఆయన ఇట్లనెను, వ్యభిచారులైన చెడ్డ తరం వారులారా, సూచక క్రియను అడుగుచున్నారు. ఆ తరం వారు సూచక్రియను అడుగుచున్నారు. ప్రవక్త అయిన యోనాను గురించిన సూచక క్రియే గాని మరి ఏ సూచక్రియను వారికి అనుగ్రహింపబడదు. చూడండి, శాస్త్రులు పరిసయ్యులు వారందరూ కూడా ఏమంటున్నారంటే యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచకుండా వారు ఇంకా చూడడానికి సూచక్రియలు కావాలి, మాకు సూచక్రియలు కావాలని వాళ్ళ అపనమ్మకం కలిగి దేవుడిని శోధిస్తున్నారు. ప్రియులారా, మనము కూడా చాలా విషయాల్లో ఇశ్రాయేలులాగానే, శాస్త్రులాగానే, పరిసయ్యులాగానే ప్రవర్తిస్తుంటాం. చాలా విషయాల్లో దేవుని అనుమానిస్తుంటాం. దేవుడు నిజంగా నా జీవితంలో కార్యాలు చేస్తున్నాడా? దేవుడు నిజంగా నాకు తోడుగా ఉన్నాడా? దేవుడు ఉంటే నాకు ఎందుకు ఇలా జరుగుతుంది? దేవుడు నన్ను పట్టించుకుంటున్నాడా? ఇలాంటి అనేకమైన ప్రశ్నలు మనం వేసి దేవుని యొక్క కృపను అనుమానిస్తుంటాం, దేవుని యొక్క కనికరాన్ని అనుమానిస్తుంటాం, దేవుని యొక్క నమ్మకత్వాన్ని మనం అనుమానిస్తుంటాం. ప్రియులారా, దేవుని యొక్క సువార్త మీకు ఎన్నిసార్లు బోధింపబడుతున్నా, నువ్వు పాపివి, పశ్చాత్తాపడు, మారు మనసు పొందు అని ఎన్నిసార్లు దేవుడు ఈ వాక్యం ద్వారా మీతో మాట్లాడుతున్నా మీరు ఏం చేస్తారంటే, ఇది నాకు కాదు చెప్పేది, ఇది వేరే వాళ్ళకు కావచ్చు,
అని ఈ చెవితో విని ఆ చెవితో వదిలేస్తారు. మీ హృదయాలను మీరు కఠినపరచుకోకండి. దయచేసి గమనించండి, దేవుడు మీతో మాట్లాడుతున్నప్పుడే సాత్వికముతో మీరు స్వీకరించండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో ఈ విధంగా ఉంది, సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని యందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. ఏమంటున్నాడు? జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవరైనా ఉంటే గమనించండి, మీలో ఎవరిలో ఉందా దుష్ట హృదయము? మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారా? ఒక్కసారి గమనించండి. మీలో ఎవరైనా ఉంది కావచ్చు ప్రియులారా, ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. మీలో ఎవరిలోనైనా ఈ దుష్ట హృదయం ఉంటే దయచేసి మీరు దేవుని యందు విశ్వాసం ఉంచండి, జాగ్రత్తగా చూసుకోరని చెప్తున్నాడు. ఒకసారి చెక్ యువర్ హార్ట్. మీ జీవితాన్ని పరిశీలన చేసుకోండి, మీ యొక్క హృదయాన్ని పరిశీలన చేసుకోండి. మీలో ఏమైనా అవిశ్వాసం ఉంది కావచ్చు, మీలో ఏమైనా దుష్ట ఆలోచనలు ఉన్నాయి కావచ్చు. దయచేసి మీ హృదయాలను పరిశీలన చేసుకోండి అని దేవుడు ఇక్కడ వాగ్దానం చెప్తున్నాడు ప్రియులారా. అయితే చూడండి, దేవుని యొక్క మాటకి విధేయత చూపించకుండా నీలో ఏమైనా నీచమైన ఆలోచనలు కానీ నీచమైన పనులు కానీ ఏమైనా మీలో ఉన్నాయా? ఒకసారి ఆలోచన చేయండి ప్రియులారా. దేవుడు మాట్లాడుతున్నప్పుడే, దేవుడు సూచక్రియను ఈ ప్రసంగం ద్వారా జరిగిస్తున్నప్పుడే మీరు వినండి. లేకపోతే ఏమంటాడంటే, వ్యభిచారులారా, ఎన్నిసార్లు మీకు ఈ యొక్క సూచక్రియలు మీకు చేయాలి? మీకు ఎన్నిసార్లు ఈ యొక్క సూచక్రియలు చేయాలి? మీరు ఇంకా వినరా, ఇంకా నమ్మరా అని దేవుడు అనే అవకాశం ఉంటుంది. పిల్లలు ఆయన ప్రసంగిస్తున్నప్పుడే, ఆయన చెబుతున్నప్పుడే, ఆయన మీ యొక్క వాక్యం ద్వారా మాట్లాడుతున్నప్పుడే ఆయన మాటకి మీరు స్పందించండి, ఆయన మాటకి మీరు విధేయత చూపించండి. మోషే ఇక్కడ ఈ సూచక్రియలు దేవుడు అక్కడ చేయడాన్ని బట్టి మోషేలో విశ్వాసం కలిగింది, మోషేలో నమ్మకం కలిగింది కొంతవరకు. కానీ తర్వాత చూద్దాం ఏం జరిగిందో. ఇంకా దేవుని యొక్క శక్తిని దేవుడు బయలుపరుచుకున్నాడు. ఎలా బయలుపరుచుకున్నాడు దేవుని యొక్క శక్తిని? సూచక్రియల ద్వారా దేవుడు ఎవరో మోషేకు కనపరుచుకున్నాడు దేవుని యొక్క శక్తిని. తద్వారా మోషే పూర్తిగా దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుడిచ్చినటువంటి పిలుపుకు నమ్మకంగా చేయడానికి ఆ యొక్క సూచక్రియలు వేశాడు. కానీ ఏం జరిగిందో తర్వాత చూద్దాం. అయితే రెండోది మనం ఏం చూస్తామంటే, దేవుడు తన యొక్క శక్తిని ఆయన బయలుపరచుకోవడం మాత్రమే కాదు, తన యొక్క దీర్ఘశాంతాన్ని కూడా, తన యొక్క పేషెన్స్ను కూడా ఆయన బయలుపరుచుకున్నాడు, ఆయన తెలియజేశాడు. చూడండి 10వ వచనం, అప్పుడు మోషే, ప్రభువా, ఇంతకు మునుపైనను నీవు నీ దాసునితో మాట్లాడినప్పటి నుండి అయినను నేను మాట నేర్పరని కాను, నేను నోటి మాంద్యము నాలుక మాంద్యము గలవాడినని యెహోవాతో చెప్పగా. ఒక్కసారి ఆలోచించండి ప్రియులారా, ఇంతవరకు సూచక్రియలు చేశాడు అంత ఆయన దగ్గర పెట్టుకొని, మరి ఆయన ఎంతో శక్తివంతుడో ఆయనకు తెలియజేశాడు, ఎంతో ప్రేమగా మళ్ళీ మాట్లాడాడు. అయినా మోషే ఏమంటున్నాడు? మళ్ళీ ఇది ఎన్నో సాకు? ఇది 4వ సాకు. మళ్ళీ ఏమంటున్నాడు? నేను మాట నేర్పరని కాను, నా నోటి మాంద్యము నాలుక మాంద్యము గలవాడినని మళ్ళీ చెబుతున్నాడు. పిల్లరా, ఇంతకన్నా ముందు మోషే మంచిగా మాట్లాడేటోడే, సకల విద్యలందు ప్రావీణ్యుడు అని మనం అపోస్తలుల కార్యంలో 7వ అధ్యాయం 22వ వచనంలో చూస్తాం. కానీ ఇప్పుడు 40 సంవత్సరాలు గొర్రెలు మేపాడు కాబట్టి బహుశా అతని నాలుక కూడా సరిగా మరి నత్తి రావచ్చు, ఆయనకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అయినప్పటికీ కూడా ఇక్కడ మోషే గ్రహించని విషయం ఏంటంటే, ఇది నా శక్తి వల్ల కాదు, దేవుని శక్తి వల్లనే ఈ కార్యం జరుగుతుంది. దేవా నేనున్నాను, నన్ను వాడుకో దేవా అని అనడంలో విఫలమయ్యాడు. దేవుని యొక్క శక్తిని గ్రహించకుండా దేవుడే నా తోడుగా ఉంటాడు, దేవుడే వారిని విమోచిస్తాడు ఇశ్రాయేలుని అని నమ్మడంలో విఫలమయ్యాడు. ప్రియులారా, నిజంగా ఆయన ఏమంటాడంటే, నేను మాట నేర్పరని కాను, నేను నోటి మాంద్యము నాలుక మాంద్యము గలవాడనని యెహోవాతో చెప్పగా. ఈ సాకులు ఇంతకన్నా ముందే కొందరు వాడారు. ఎవరు వాడారు గుర్తుందా? బైబిల్లో ఈ మాటనే, సేమ్ మాట ఇంతకుముందు బైబిల్లో కొంతమంది వాడారు. ఎవరు? ఇర్మియా, యెషయా. వారిద్దరు కూడా ఇదే సాకును వాడారు, ఇదే కారణాలు చెప్పారు దేవుని యొక్క పరిచర్య చేయకపోవడానికి, ఇదే కారణాలు వాడాడు. కానీ ఇప్పుడు ఈయన కూడా
అదే కారణాన్ని వాడడం కూడా మనం ఇక్కడ చూస్తుంటాం ప్రియులారా. నిజంగా దేవుని యొక్క కార్యాలు మన శక్తి సామర్థ్యతను బట్టి జరగవు, దేవుని యొక్క శక్తి సామర్థ్యతను బట్టి జరుగుతాయి. దేవుడు ఎవరినైనా వాడుకోవాలంటే ఆయన వారికి శక్తి సామర్థ్యతలనిచ్చి ఆయన వాడుకుంటాడు. ఇది మన శక్తి వల్ల జరగదు, దేవుని యొక్క శక్తి వల్లనే జరుగుతుంది అనే విషయాన్ని గమనించాలి ప్రియులారా. మోషే కూడా అక్కడ గమనించడంలో విఫలమయ్యాడు. 11వ వచనంలో చూస్తే, యెహోవా మానవులకు నోరిచ్చిన వాడెవడు? మూగవానినే కానీ, చెవిటివానినే కానీ, దృష్టి గలవానినే కానీ, గుడ్డివానినే కానీ పుట్టించిన వాడెవడు? యెహోవానైనా నేనే కదా. మోషే, అసలు నీకు అర్థమైతలేదు, మళ్ళీ నీ నత్తివారిని నువ్వు చెప్పుకుంటున్నావు, కానీ నీకు అర్థమైతలేదా? నేనే మీ యొక్క సృష్టికర్తను, అందరినీ తయారు చేసిన వాడిని నేనే, మీ నోటిని తయారు చేసింది నేనే, మూగవారిని తయారు చేసింది నేనే, అందరినీ తయారు చేసింది నేనే. నీ అంత గొప్ప శక్తి గలవాడిని, నీకు తోడుగా ఉండి నేను మాట్లాడలేనా? నిన్ను వాడుకోలేనా? నువ్వు నన్ను ఎందుకు గ్రహించలేకపోతున్నావు అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూస్తుంటాం ప్రియులారా. దేవుడు అతనితో చెప్తున్నాడు 12వ వచనంలో, కాబట్టి వెళ్ళుము, నేను నీ నోటికి తోడై ఉండి నీవు ఏమి పలకవలసినది నీకు బోధించదని అతనితో చెప్పగా. చూడండి, దేవుని యొక్క కృప కనికరము ఎంత గొప్పదో చూడండి. మోషేను ఒంటరిగా ఆయన పంపించడం లేదు ఆ పనికి కూడా. ఏమంటున్నాడు? నేను నీకు తోడుగా ఉంటాను, నీ నోటికి తోడుగా ఉంటాను అని చెప్తున్నాడు. నీవు ఏం మాట్లాడాలో అప్పుడు నీకు బోధిస్తాను అని చెప్తున్నాడు. ప్రియులారా, ప్రసంగికులుగా మాకందరికి ఉన్నటువంటి ఒక గొప్ప విశ్వాసం, గొప్ప ధైర్యం ఏంటి తెలుసా? ఇక్కడ నిలబడి వాక్యాన్ని బోధిస్తున్నామంటే అది కేవలము దేవుని యొక్క కృప మాత్రమే. మేము వారమంతా ఎంతగా సిద్ధపడినా, వాక్యాన్నంతా కంఠస్థం చేసినా కూడా దేవుడు మాకు తోడుగా లేకపోతే మేము ఏమి కూడా ప్రసంగించలేం, ఏమి కూడా చెప్పలేం. ఇది మాతో అసాధ్యం. దేవుడు కృప అనుగ్రహిస్తేనే ధైర్యంగా ఈ విధంగా నిలబడి మనం మాట్లాడగలుగుతాం, ప్రసంగికులమైన మేము. ప్రియులారా, ఇక్కడ మోషే చెప్తున్నాడు, నేను నీకు తోడుగా ఉంటాను, నువ్వు ఏం మాట్లాడాలో అది నీకు తెలియజేస్తాను అని మోషేకు దేవుడు ధైర్యాన్ని ఇస్తున్నాడు, తోడునిస్తున్నాడు, ఇంకా ఎంకరేజ్ చేస్తున్నాడు. ప్రియులారా, 13వ వచనంలో చూస్తే, అందుకతడు, అయ్యో ప్రభువా, నీవు పంపతలంచిన వారినే పంపమనగా. ఇది ఎన్నో సాకు? 5వ సాకు. ఏమంటున్నాడు? దేవా, నువ్వు బహుశా కన్ఫ్యూజ్ అయి ఉంటావు, నేను కాదు, ఇంకా వేరే క్యాండిడేట్స్ ఉన్నట్టున్నారు మా ఇస్రాయేల్లో, చాలా ఉన్నారు, ఇంకా బహుశా నువ్వు కన్ఫ్యూజ్ అయినావు కావచ్చు. లేకపోతే ఇంకా నేనేమనుకోను దేవా, నాకు క్యాప్టెన్షిప్ నాకు ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఇచ్చినా ఓకే, నేనేమనుకోను అన్నట్టుగా ఆయన ఇంకేమంటున్నాడంటే, అయ్యో ప్రభువా, నీవు పంపతలంచిన వాడినే పంపమనగా. నువ్వు ఎవరైతే పంపాలనుకుంటున్నావో దేవా, నీ మనసులో ఒకటి ఉంది, కానీ ఏదో నీ బాధపడతానని నువ్వు నా పేరు చెప్తున్నావు, కానీ నువ్వు పంపతలంచిన వారిని ఎవరైతే ఉన్నారో వాళ్ళనే పంపు అని మోషే అక్కడ సాకు చెప్పడం మనం ఇక్కడ చూస్తుంటాం ప్రియులారా. చూడండి, ఇక్కడ కూడా వీలైనంత వరకు ఎన్ని కారణాలు చెప్పాలి అన్ని కారణాలు చెప్పేశారు. టీచర్ దగ్గర స్టూడెంట్ పిల్లలు ఎందుకు హోంవర్క్ చేయలేవు అంటే ఏమంటారు? జ్వరం వచ్చింది అంటారు. జ్వరం వచ్చిందా? మంచిగా ఉన్నావు కదా, మా తాత చనిపోయింది అంటారు. మీ తాత చనిపోయిందా? అంతకన్నా 2 నెలల ముందే చెప్పినావు కదా తాత చనిపోయిందని, ఇప్పుడు మళ్ళీ ఏ తాత అంటే ఇది వేరే తాత అంటే ఇది మనం చూస్తే వీలైన అన్ని కారణాలు ఉంటాయి. ఏ కారణం దొరికితే ఆ కారణము, అన్ని కారణాలు వెతికి మరి దేవుడు చెప్పిన పని చేయకుండా తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు కదా ప్రియులారా. అప్పుడు చూడండి 14వ వచనంలో, ఆయన మోషే మీద కోపపడి, లేవీయుడగు నీ అన్నయ్యైన అహరోను లేడా? అతడు బావుగా మాటలాడగలవడనని నేనెరుగుదును. ఇదిగో అతడు నిన్ను ఎదుర్కొనవచ్చుచున్నాడు. అతడు నిన్ను చూచి తన హృదయమందు సంతోషించును. నీవు అతనితో మాటలాడి అతని నోటికి మాటలు అందించవలను. నేను నీ నోటికిని అతని నోటికిని తోడయుండి నీవు చేయవలసిన దానిని మీకు బోధించెదను. అతడే నీకు బదులు జనులతో మాట్లాడును. అతడే నీకు నోరుగా ఉండును. నీవు అతనికి దేవునిగా ఉందువు. చూడండి, గమనించండి, మళ్ళీ 5వ సాకు చెప్పేసరికి దేవుడు ఏమన్నాడు?
దేవునికి కొంత కోపం వచ్చింది. ఏమన్నాడు? ఆయన మోషే మీద కోపపడి 5 సార్లు ఓపిక పట్టిండు. ఇప్పుడు కూడా ఓపికనే ఇది కూడా, కానీ కొంత కోపడ్డాడు. కొంత కోపపడి ఏం చేస్తున్నాడు? నీ అన్నయ్యైన నీ సహోదరుడైన అహరోను లేడా? అహరోను మంచిగా మాట్లాడతాడు, ఆయనకి మంచిగా ఫ్లూయెంట్గా మాట్లాడతాడు, కాబట్టి ఆయనకి ఇస్తాను, ఆయనకు తోడుగా ఉంటాడు. నువ్వు ఆయనకు దేవునిగా ఉంటావంటే నువ్వు ఆయనకు బాస్. ఆయన నీకు స్టేజ్ ఫియర్ ఎక్కువ కదా, నువ్వు భయపడుతున్నావు కదా, నువ్వు మొత్తం స్క్రిప్ట్ రాసి నువ్వేం చెప్పాలనుకో నువ్వు చెప్పేసి ఆయన ముందు ప్రజల ముందు మాట్లాడతాడు. ఆయన నీకు నోటుబురుగా ఉంటాడు. కాబట్టి ఆయన ఉంటాడని సపోర్టుగా అహరోనుని మోషేకు దేవుడు ఇవ్వడం అనేది మనం ఇక్కడ చూస్తుంటాం ప్రియులారా. చూడండి, ఇదే స్థానంలో మనం ఎవరమన్నా ఉన్నామనుకోండి, పిల్లలకి షాప్కి వెళ్ళి అది తీసుకురాపు నాన్న ఒక చిన్న పని చెప్పామనుకోండి, కాళ్ళు నొస్తున్నాయి డాడీ అని అని అనుకోండి, సైకిల్ తీసుకెళ్ళినానా అని అంటే, కొంచెం జ్వరం వచ్చింది డాడీ అని, జ్వరం వచ్చింది నాన్న, ఓకే కొంచెంసేపు పడుకో రెస్ట్ తీసుకో తర్వాత వెళ్ళి తీసుకొని రాను అనుకోండి. తర్వాత చెప్పి నేను కదా తమ్ముడు ఉన్నాడు కదా తమ్ముడు పంపి అని అన్నాడు అనుకోండి. అదే మనం ఏం చెప్తాం? నాన్న నువ్వు వేషాలు వేస్తున్నావా, నాటకాలు వేస్తున్నావా, నా ముందు నువ్వు పని చెప్పకుండా తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నావా అని అంటారు కదా. దేవుని యొక్క పేషెన్స్ చూడండి, ఇక్కడ ఎంత ఓపికగా మాట్లాడుతున్నాడంటే, ఆ దేవుని స్థానంలో మనం ఎవరైనా ఉంటే మాత్రం నువ్వేమో కొన్ని మోషే, ఇశ్రాయేల్ ఎందరు లేరు కదా, ఇశ్రాయేల్ ఎందరు లేరు, నీకన్నా పెద్ద పెద్దోళ్ళు ఉన్నారు, నీకన్నా మంచి టాలెంటెడ్ పర్సన్స్ ఉన్నారు, పెద్ద ఎక్స్ట్రాలు చేస్తున్నావు, నేను మంచి అడిగితే నువ్వు పెద్దగా దూరం పెడుతున్నావు, చెప్తే ఏరాదా అని అంటాం కదా. దేవుడైతే మోషేని ఎన్నుకొని తన నమ్మకత్వాన్ని, మోషే నమ్మకంగా లేనప్పటికీ దేవుడు తన నమ్మకత్వాన్ని మోషే పట్ల చూపించి తన యొక్క కార్యాన్ని ఆయన జరిగించుకోవడం మనం ఇక్కడ చూస్తుంటాం. తర్వాత చూడండి ప్రియులారా, 17వ వచనంలో చూస్తే, ఈ కర్రను చేత పట్టుకొని దానితో ఆ సూచక్రియలు చేయవలనని చెప్పాను. ఈ చిన్న కర్ర ద్వారా దేవుడు అద్భుత కార్యాలను, సూచక్రియలను, అనేకమైన సూచక్రియలను ఆయన జరిగించాడు. ఒక గొర్రెల కాపరి ద్వారా ఇశ్రాయేలీయులని ఐగుప్తుల బానిసత్వం నుంచి ఆయన విమోచింపజేశాడు. చూడండి, చిన్న కర్ర, చిన్న మనిషి, వారిని వాడుకొని దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. ప్రియులారా, ఆర్డినరీ రిసోర్సెస్ బికమ్స్ ఎక్స్ట్రాడినరీ త్రూ డివైన్ ఎంపవర్మెంట్. సాధారణమైనటువంటి వనరులు లేదా శక్తి సామర్థ్యతలు దేవుని యొక్క శక్తి ద్వారా అద్భుతాలుగా మారుతాయి. సాధారణమైన వ్యక్తులే, సాధారణమైన శక్తి సామర్థ్యతలే, కానీ దేవుడు వెనకాల ఉంటే అవి అద్భుతాలుగా తయారవుతాయి, అవి నిజంగా ఆశ్చర్యకార్యాలుగా తయారవుతాయి. దేవుడు సాధారణమైనటువంటి వ్యక్తులని అసాధారణమైనటువంటి పనులు చేయడానికి దేవుడు వాడుకుంటాడు తన కృపను అనుగ్రహించి. పిల్లరా, సాధారణమైనటువంటి చిన్న చిన్న పనులని మనం క్రమం తప్పకుండా నమ్మకంగా చేయడాన్ని బట్టి గొప్ప గొప్ప కార్యాలను చేయగలుగుతాం. ఒకే రోజులో ధనవంతులం అయిపోం, కష్టపడి పని చేస్తే అప్పుడు మనం ధనాన్ని సంపాదించుకుంటాం. ఒకే రోజులో ఏం చదవకుండా ఒకే రోజులో ఎగ్జామ్ రాసి పాస్ అయ్యి ఉద్యోగం మనం పొందుకోం. దానికి రోజు కష్టపడి చదివి ఎగ్జామ్లో పాస్ అయ్యి తర్వాత ఉద్యోగాన్ని వెతుకొని ఉద్యోగం చేస్తాం. అంటే ఏ గొప్ప పని అయినా సరే ఏదో ఒక చిటికలో కాదు, కొన్ని సంవత్సరాలు మెల్లమెల్లగా చిన్నగా కష్టపడి ఇన్వెస్ట్ చేసి మన టైము చదివితే అప్పుడు మనం గొప్ప వాళ్ళు అవుతాం. అయితే చిన్నగా మనం చేసేటువంటి సాధారణమైన పనులు గొప్ప రిజల్ట్స్ని ఇస్తాయి. క్రైస్తవులుగా మనం అందరం కూడా దేవుని కోసం చేసేటువంటి చిన్న పనులే రోజు ప్రతి వారం సంఘానికి రావడం కానీ, మీ వ్యక్తిగత పరిశుద్ధతను మీరు కాపాడుకోవడం కానీ, ప్రార్థన చేసుకోవడం కానీ, వాక్యం చదువుకోవడం కానీ, సంఘంలో చిన్న పనులు చేయడాన్ని బట్టి ఇది దేవుని యొక్క సంఘము గొప్పగా కట్టబడుతుంది. మీరు చేసే పనులు చిన్నవి కావచ్చు, కానీ అవి గొప్ప ఫలితాలని దేవుడు ఇస్తాడు. కాబట్టి నిజంగా దేవుడు కర్రను వాడుకున్నాడు, కర్ర ద్వారా గొప్ప సూచక్రియలు చేశాడు. దేవుడు ఒక గొర్రెల కాపరి అయిన మోషేను వాడుకున్నాడు, ఆ మోషే ద్వారా ఇశ్రాయేలుని ఐగుప్తుల బానిసత్వం నుంచి ఆయన విమోచించాడు. ప్రియులారా, మనం చూసినట్లయితే దేవుడు చిన్నవాటినే కానీ ఆయన తన మహిమ కోసం గొప్పగా ఆయన వాడుకుంటాడు అనేది మనం చూడాలి. చూడండి, పక్షులు చూడండి, చిన్న కర్రలను, తీగలను అవి కలెక్ట్ చేసుకొని ఒక మంచి పెద్ద గూడుగా తయారు చేసుకుంటాయి. అవి చేసేవి చిన్నవే తీసుకెళ్ళేవి, కానీ ఒక పెద్ద
గూడును తయారు చేస్తాయి. చీమలు చూడండి, చిన్న చిన్న వాటిని మోసుకొని వెళ్తాయి, కానీ ఒక పెద్ద పుట్టను తయారు చేస్తాయి అవి. అదేవిధంగా బీవర్స్ అనేటువంటి చిన్న చిన్న జీవులు అవి ఏం చేస్తాయంటే సరస్సుల్లో అక్కడిక్కడ ఉంటాయి బీవర్స్ అనేటువంటి. అవి కర్రలను వాటిని తీసుకొని వెళ్ళి న్యాచురల్ డ్యామ్స్ కడతాయి. సరస్సుల్లో, నదులలో పెద్ద పెద్ద డ్యామ్స్ కడతాయి చిన్న చిన్నవి, ఆ బీవర్స్ అనేటువంటి జీవులు. అంటే చిన్న చిన్న పనులే రెగ్యులర్గా, క్రమంగా, నమ్మకంగా చేయడాన్ని బట్టి గొప్ప ఫలితాలను మనము చూస్తుంటాం ప్రియులారా. అయితే మరి దేవుడు ఎవరినైనా వాడుకుంటాడు. ఆయన ఎంత బలహీనులైనా సరే, ఎలాంటి తలాంతులు లేని వారైనా సరే, ఆయన ప్రతి ఒక్కరిని కూడా నమ్మకంగా ఉంటే, మీరు నమ్మకంగా ఉంటే ఆయన తన యొక్క మహిమ కోసం ఆయన తప్పకుండా ఆయన వాడుకుంటాడు ప్రియులారా. నిజంగా దేవుడు మనందరికీ కూడా ఒక పిలుపునిచ్చాడు. సంఘంలో మనం అందరం కూడా శరీరమై ఉన్నాం. మన శరీరమై ఉన్నాం కదా. మన శిరస్సు ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారు. శరీరంలో ప్రతి ఒక్క అవయవానికి ఒక్కొక్క పని ఉంటుంది. చేతికి ఒక పని ఉంటుంది, కాలుకో పని ఉంటుంది, కన్నుకు ఒక పని ఉంటుంది, చెవికో పని ఉంటుంది. ప్రతి ఒక్కొక్క దానికి ఒక్కొక్క పని ఉంటుంది. కాబట్టి దేవుడు సంఘంలో ఉన్న వారందరూ, మీరందరికీ మీకున్న ఒక్కొక్క పని, దేవుడు మీకు అప్పచెప్పిన పనిని మీరు నమ్మకంగా చేయడాన్ని బట్టి సంఘ క్షేమాభివృద్ధి కలుగుతుంది, సంఘం గొప్పగా ఎదుగుతుంది. కాబట్టి మీ పనులని, మీ పిలుపుని మీరు నమ్మకంగా నెరవేర్చండి ప్రియులారా. అందరి పిలుపు ఇక్కడ నిలబడి ప్రసంగించడమే కాకపోవచ్చు, అందరి పిలుపు ఇక్కడ ఉండి పాటలు పాడమే కాకపోవచ్చు, అందరి పిలుపు మ్యూజిక్ కొట్టడమే కాకపోవచ్చు. కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క పిలుపు ఉంటుంది. మీ తలాంతులను మీరు తెలుసుకొని, మీరు ఇంట్రెస్టెడ్గా ఉంటే మా దగ్గరికి వచ్చి చెబితే మీకు ఏ తలాంతులు దేవుడు ఇచ్చాడో ఆ తలాంతులను మీలో గుర్తించి మీకు బాధ్యతలు అప్పచెప్పినప్పుడు మీరు నమ్మకంగా నెరవేరిస్తే దేవుని యొక్క సంఘం గొప్పగా కట్టబడుతుంది, మీరు కూడా గొప్పగా కట్టబడతారు. కాబట్టి దేవుని యొక్క పిలుపునకు మీరు విధేయత చూపించండి, దేవుని యొక్క మాటకి మీరు విధేయత చూపించండి ప్రియులారా. దేవుని యొక్క పిలుపునకు విధేయత చూపించకుండా ఉండడానికి మీరు చెప్పే సాకులేంటి? దేవుని యొక్క మాటకి విధేయత చూపించడానికి చూపించకపోవడానికి, విధేయత చూపించకపోవడానికి మీకున్నటువంటి కారణాలు, సాకులు, రీజన్స్ ఏంటి? ఒకసారి ఆలోచించండి ప్రియులారా. నీ వ్యక్తిగత జీవితంలో నీ పిలుపేంటి? నీ వ్యక్తిగత జీవితంలో నీ పిలుపేంటి? నీవు పరిశుద్ధంగా బ్రతకడమే దేవుని యొక్క పిలుపు. నీ వ్యక్తిగత జీవితంలో నీవు పరిశుద్ధంగా బ్రతకాలంటే నువ్వేం చేయాలి? దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించాలి, ప్రార్థనలో సమయాన్ని గడపాలి, సంఘ సావాసాన్ని క్రమం తప్పకుండా రావాలి. ఇది దేవుడు నీ ఎడల దేవుడిచ్చినటువంటి గొప్ప పిలుపు. కానీ ఈ పని నువ్వు చేయకపోవడానికి కారణాలేంటి? ఈ పిలుపు నువ్వు చేయకపోవడానికి కారణాలేంటి తెలుసా? అందరు ఎక్కువగా చెప్పే కారణం ఏంటంటే, నాకు సమయం లేదు, ఐఎమ్ టూ బిజీ, నేను చాలా బిజీ ఉంటాను, నాకు సమయం దొరకదు, నేను చదువుకోవడానికి కానీ ప్రార్థన చేసుకోవడం కానీ నాకు సమయం ఉండదు అంటారు. పిల్లరా, ఉదయం లేచి స్నానం చేసి భోజనం తినడానికి సమయం ఉంటుంది, ఆఫీస్కి వెళ్ళి నీకున్న పనులు పూర్తి చేసుకోవడానికి సమయం ఉంటుంది, ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత పార్కుకు వెళ్ళడానికి, మాల్స్కి వెళ్ళడానికి, షాపింగ్ చేయడానికి సమయం ఉంటుంది, రాత్రి వచ్చి భోజనం చేసి మంచిగా పడుకోవడానికి సమయం ఉంటుంది. కానీ ఒక 5 నిమిషాలు ప్రార్థన చేసుకోవడానికి, ఒక 5 నిమిషాలు బైబిల్ చదువుకోవడానికి మీకు సమయం ఉండదు కదా. ఎందుకంటే యు ఆర్ టూ బిజీ కదా, దీనికోసం మీకు సమయం ఉండదు. పిల్లరా, మీ కుటుంబ జీవితంలో దేవుని యొక్క పిలుపేంటి? మీ కుటుంబ జీవితంలో దేవుడు మీకు ఇచ్చినటువంటి భార్యను కానీ భర్తను కానీ ప్రేమిస్తూ, దేవుని యొక్క వాక్యంలో ఎదిగింపజేస్తూ, దేవుడు మీకు ఇచ్చినటువంటి పిల్లలని దేవుని యొక్క జ్ఞానంలో ఎదిగింపజేస్తూ, వారితో కలిసి ప్రార్థన చేస్తూ, కలిసి దేవుణ్ణి ఆరాధించడమే దేవుడు మీ కుటుంబం పట్ల దేవునికి ఉన్నటువంటి గొప్ప ప్రణాళిక, గొప్ప పిలుపు. నీవు ఇది చేయకపోవడానికి కారణాలేంటి? ఈ పిలుపు నువ్వు చేయకపోవడానికి కారణం ఏంటి? పాస్టర్ గారు, మేము కుటుంబంగా కలిసి ప్రార్థన చేసుకోవడానికి మాకు సమయం సరిపోదు, మేమిద్దరము జాబ్ చేస్తాం కదా, వచ్చేసరికి చాలా బిజీ అవుతాం, ఆమె ఒకసారి వస్తుంది, నేను ఒకసారి వస్తా, బిజీ అవుతాం, పడుకుంటాం, సమయం దొరకదు ప్రార్థన చేసుకోవడానికి. అదేవిధంగా పిల్లలు స్కూల్ నుంచి వస్తారు, వాళ్ళు టైర్డ్ అవుతారు, మేము వాళ్ళతో మాట్లాడడానికి సమయం ఉండదు, వాళ్ళతో కలిసి ప్రార్థన చేసుకోవడానికి సమయం ఉండదు అని అనేకమైన కారణాలు చెప్పి మీ కుటుంబంగా ప్రార్థన చేసుకోవడం డుమ్మా కొడతారు. ఎంతమంది మీ కుటుంబంలో మీరు కుటుంబ ప్రార్థన చేసుకుంటున్నారు అని నేను చేతులు ఎత్తమంటే చాలా తక్కువ మంది మాత్రమే మీరు చేతులు ఎత్తారు. ఇది చాలా అవమానకరం.
దయచేసి ప్రియులారా, కుటుంబాలు ఎవరైతే ఉన్నారో మీ పిల్లలతో, మీ భార్యలతో, మీ భర్తలతో మీరు కలిసి ప్రతిరోజు ప్రార్థన చేయడం మీరు నేర్చుకోండి. ప్రియులారా, దేవుడు అది మీకు ఇచ్చినటువంటి పిలుపు. కుటుంబంగా మనకు ఇది చేయకపోవడానికి కారణం ఏంటంటే టైం లేదు, ఎనర్జీ లేదు, నిద్ర వస్తుంది. ప్రియులారా, కుటుంబంగా కలిసి మీరు రెస్టారెంట్కి వెళ్ళడానికి సమయం ఉంటుంది, కుటుంబంగా కలిసి మీరు మాల్స్కి వెళ్ళడానికి సమయం ఉంటుంది, మీ పిల్లలని ఎక్స్ట్రా యాక్టివిటీస్లో జాయిన్ చేయడానికి, వాళ్ళని తీసుకెళ్ళడానికి మీకు సమయం ఉంటుంది. మీ భార్యతో కానీ భర్తతో కానీ కలిసి, మీ పిల్లలతో కలిసి బైబిల్ని ఒక 5 నిమిషాలు చదువుకొని, ఒక 5 నిమిషాలు ప్రార్థన చేసుకోవడానికి మీకు సమయం ఉండదు. ఎందుకనంటే మీరు బాగా బిజీ కాబట్టి మీరు ఈ పని చెయ్యరు. ఇది రెండవది మనం చూస్తాం. దేవుడు మన పని పట్ల దేవుని యొక్క పిలుపేంటి? మన పని పట్ల దేవుని యొక్క ప్రణాళిక, మన యొక్క పిలుపేంటి? మన చుట్టూ ఉన్నటువంటి మన చుట్టూ పనిచేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి సువార్త చెప్పి వారిని మన జీవితం ద్వారా మార్చడమే దేవుడు మన పని పట్ల దేవునికి ఉన్నటువంటి ప్రణాళిక, ఉద్దేశం. కానీ మనకు వారికి సువార్త చెప్పడానికి మనకు సమయం ఉండదు. ఎందుకు సమయం ఉండదు? ఎందుకనంటే టైం దొరకది. వాళ్ళు చెప్తే ఏమని అనుకుంటారు కావచ్చు అని అనుకుంటాం. వాళ్ళకి చెప్తే ఏమని అనుకుంటారు కావచ్చు, నేను చాలా బిజీ ఉంటా వర్క్లో అని కారణాలు చెప్తుంటారు. ప్రియులారా, నీ చుట్టూ పనిచేసే వారితో రాజకీయాల గురించి మాట్లాడడానికి సమయం ఉంటుంది, క్రికెట్ గురించి మాట్లాడడానికి సమయం ఉంటుంది, యూఏఈలో జరుగుతున్నటువంటి విషయాల గురించి మాట్లాడడానికి సమయం ఉంటుంది, రుచికరమైనటువంటి రెస్టారెంట్లు అబుదాబులు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎక్కడ ఉన్నాయి అని మాట్లాడడానికి, డిస్కస్ చేయడానికి మీకు సమయం ఉంటుంది. కానీ ఒక 5 నిమిషాలు నేను నమ్మిన యేసుక్రీస్తు ఎంత గొప్పవాడో, ఆయన ఏం చేస్తాడో చెప్పడానికి సమయం ఉండదు. ఎందుకంటే మనం చాలా బిజీ. ప్రియులారా, ఈ విధంగా దేవుడు మీకు ఇచ్చినటువంటి పిలుపును మీరు నమ్మకంగా నెరవేర్చక దాటివేస్తున్నారు, సాకులు చెప్తున్నారు, కారణాలు చెప్తున్నారు, రీజన్స్ చెప్తున్నారు. చెప్పండి ఇంకెన్ని రోజులు చెప్తారో మీరు. కానీ దేవుడు ఒకరోజు రాబోతున్నాడు. ఆయన వచ్చినప్పుడు, ఆయన జడ్జిమెంట్ ముందు, ఆయన తీర్పు దినం ముందు నిలబడినప్పుడు, ఆయన నీకు ఇచ్చిన ప్రతి ఒక్క అవకాశాన్ని బట్టి, ఆయన నీకు ఇచ్చిన సమయాన్ని బట్టి, ఆయన నీకు ఇచ్చిన ధనాన్ని బట్టి, ఆయన నీకు ఇచ్చినటువంటి ప్రజలను బట్టి, ఆయనకి ఇచ్చినటువంటి కుటుంబాన్ని బట్టి, ఆయనకి ఇచ్చినటువంటి పిల్లలను బట్టి, ప్రతి ఒక్కరి పట్ల ఆయన నేను లెక్క అడుగుతాడు. అప్పుడు నాకు సమయం లేదు దేవా అంటే నడవదు. నా ముందు పాస్టర్ గారు సమయం లేదు అందుకని చేయలేదంటే ఓకే, అవునా, పర్లేదులే అని అంటా కావచ్చు నేను. కానీ దేవుడు అలా కాదు. ప్రతి ఒక్క దాన్ని బట్టి దేవుడు తీర్పు తీరుస్తాడు. ప్రియులారా, దేవుడు పిలిచినప్పుడే, దేవుడు మీకు జ్ఞాపకం చేస్తున్నప్పుడే మీరు దయచేసి ఈ మాట వినండి. ఈ మాటలను ఎవరితోనో చెప్తున్నాను అనుకోకండి, మీతోనే చెప్తున్నాను. ఈ మాటలు చేయడానికి నేనేదో మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తలేను. దేవుని యొక్క అధికారాన్ని బట్టి మిమ్మల్ని కమాండ్ చేస్తున్నాను, ఆజ్ఞాపిస్తున్నాను. ఐఎమ్ నాట్ రిక్వెస్టింగ్ యూ. ఇది చేయడానికి కమాండ్ చేస్తున్నాను దేవుని యొక్క ఆజ్ఞను బట్టి, దేవుని యొక్క అధికారాన్ని బట్టి. ఇవి మీరు చేయకపోతే క్రైస్తవులుగా మీరు పిలువబడలేరు. మీరు క్రైస్తవులైతే ఇవన్నీ మీ వ్యక్తిగతంగా దేవుని పిలుపునకు తగినట్టుగా మీరు బ్రతకండి. దేవుని పిల్లవాడిని అని చెప్పుకొని సాతాను పిల్లవాడిగా బ్రతికితే ఎలా ఉంటుంది? దేవుని యొక్క పిలుపు ఏంటో మీరు తెలుసుకొని దేవునికి పిలుపు తగినట్టుగా మీరు బ్రతకకపోతే ఎలా ఉంటుంది? వేషధారణ మీ జీవితం నుంచి తీసేయండి. నటించింది చాలు, చాలా నటించారు ఇంతవరకు. కానీ ప్రియులరా, ఇకనైనా మీ యొక్క వేషాన్ని తీసివేసి నిజమైన ఆత్మీయత, నిజమైన విశ్వాసం, నిజమైన దేవుని యొక్క పిలుపునకు విధేయత చూపించడానికి మిమ్మల్ని మీరు ప్రోత్సహించుకోండి. ప్రియులరా, ఇప్పుడు వింటే మంచిది. ఇప్పుడు వినకపోతే దేవుడు వచ్చి చెప్పినప్పుడు మీరు ఆయనకు కారణాలు చెప్పుకోవడానికి కానీ, రీజన్స్ చెప్పుకోవడానికి కానీ, సాకులు చెప్పడానికి కానీ ఆయన ఒప్పుకోడు. షటప్ యువర్ మౌత్ అని అంటాడు. అంతే, నోరు మూసుకో. నీకు సమయం ఇచ్చినా, నీ టైం అయిపోయింది, నువ్వు అంతా చేసినావు, అంతే. ఇక ప్రియులారా, అవకాశం ఉన్నప్పుడే సద్వినియోగం చేసుకోండి. సమయము మనం ఎప్పుడు మరణిస్తామో, ప్రభు ఎప్పుడు వస్తారో మనకు తెలియదు. సమయం ఉన్నప్పుడే మీ జీవితాలను మీరు సరి చేసుకొని చక్కగా పెట్టుకొని ప్రభు యొక్క సహాయం వేడుకోండి. దేవుడి యొక్క మాటలు మన మధ్యలో దీవించి ఆశ్రయించను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ఒక 2 నిమిషాలు మౌనంగా ఉండి మన జీవితాల్లో మనం పరిశీలన చేసుకుందాం. నిజంగా దేవుడు మనల్ని ఏ పిలుపు కోసం పిలుస్తున్నాడు? దేవుడు నా నుంచి ఏం ఆశిస్తున్నాడు అని ఒకసారి మీరు ఆలోచన చేయండి. నా పిలుపు ఏమై ఉంది ఈ లోకంలో?
ఒకసారి ఆలోచన చేయండి. పరిశుద్ధులగుటయే దేవుని యొక్క చిత్తం అని వాక్యం సెలవిస్తుంది. దేవుని యొక్క రాజ్యం కట్టడమే దేవుని యొక్క చిత్తం అని వాక్యం చెబుతుంది. దేవుడు మనకిచ్చినటువంటి కుటుంబాన్ని, పిల్లల్ని దేవుని యొక్క జ్ఞానంలో ఎదిగింపజేయడమే దేవుని యొక్క చిత్తం అని వాక్యం చెబుతుంది. ఈ చిత్తం మీకు తెలిసినా కూడా మరి విధేయత చూపించకపోవడానికి ఎన్నిసార్లు కారణాలు చెప్తాం, ఎన్ని సాకులు చెప్తాం మనం. ఇంకా ఒకసారి మన జీవితాలు మనం పరిశీలన చేసుకొని పశ్చాత్తాపం వేడుకుందాం, క్షమాపణ వేడుకుందాం. దేవా మమ్మల్ని క్షమించుమని ప్రార్థన చేయండి. అందరూ 2 నిమిషాలు మౌనంగా ఉండి ప్రార్థన చేయండి. మీరిచ్చిన అవకాశాలను కోల్పోయాం, మీరిచ్చిన వ్యక్తులను కోల్పోయాం, మీరిచ్చినటువంటి అనేకమైనటువంటి సువార్త ఆపర్చునిటీస్ని మేము కోల్పోయాం. దయచేసి మమ్మల్ని క్షమించండి అని క్షమాపణ వేడుకోండి.